హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల. ఇప్పుడైతే బీసింగ్ రోడ్డు వచ్చాము, విజయవాడ. ఇంకా మా అక్క వాళ్ళు అయితే నైటీస్ చూస్తున్నారు వాళ్ళు తీసుకుంటానికి. మా చిన్నపిల్ల అయితే కింద కూర్చొని ఎటు వెళ్దామా అని చూస్తుంది. నేనైతే తనకు అడ్డుగా నుంచొని అలాగే చూస్తున్నాను. బయటంతా ట్రాఫిక్ ఉంది కదా, చిన్నపిల్లని జాగ్రత్త చూడాలని. ఇంకా అలా తీసుకున్నారు. వాళ్ళు తీసుకోగానే ఇంకా మేము ముందుకు అలా నడుస్తూ ఉంటే ఫ్రంట్లోనే బీసింగ్ రోడ్ ఫ్రంట్లోనే షార్ట్స్ పిల్లలకు సంబంధించి అమ్ముతారు. ఎప్పుడు వచ్చినా మేము అక్కడే తీసుకుంటాము. మా పిల్లలకు కూడా తీసుకొని ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, ఆకలి వేస్తుందని చెప్పేసి అక్కడైతే బిర్యానీ పాయింట్ అక్కడ తిన్నాము. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత రోజు కూడా నాకు బాగా గుర్తుకొచ్చింది ఆ బిర్యానీ చూసి. వీడియో చూసుకుంటూ ఉన్నాను. ఇంకా అంతకుమించి వెళ్ళి తినలేము కదా, అక్కడికి వెళ్ళి ఎక్కువ కూడా తినకూడదు. నేను బిర్యానీ ఎంత ఇష్టమో అంత కష్టం. నేను తింటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎప్పుడైనా ఒకసారి అలా తిన్నప్పుడే వీడియో పెడతాను. కానీ చాలా మనస్ఫూర్తిగా చాలా తృప్తిగా తింటున్నాను. పక్కన మా చిన్నపిల్ల ఉంది కదా, తనకు కూడా కొంచెం ఒక ముద్ద పెట్టాను. తనకి ఆల్రెడీ బాక్స్లో పెరుగన్నం కట్టుకొని వచ్చాను. బిర్యానీ అంటే ఇది అంతా వేడి కదా, అందుకని నేనే తిన్నాను. తనకి ఎందుకెలా పెడతానని బిర్యానీ అయితే తింటున్నాను. నేనైతే ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. చికెన్ నాన్ వెజ్ తిన్నాను, నేను ఎగ్ ఒక్కటే తింటాను. అందులో ఇంకో ఎగ్ మా చెల్లేసింది, నేను ఎలాగో ఒక్కటే ఉంది నా దగ్గర అని. అది కూడా నేనే తిన్నాను. కొంచెం మా చిన్నపిల్లకి కొంచెం నాకు తినేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏం కుదరలా, ఇప్పుడే చాలా బాగుంది. మసాలా అవన్నీ బాగా యమ్మీగా ఉన్నాయి బాగా. మళ్ళీ ఎప్పుడు వెళ్ళి తింటానా అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది. వెంటనే ఆ రోడ్ దగ్గరికి వచ్చినాక మా చిన్నపిల్ల ఎత్తుకుంటానని నేను చెప్పులేమీ వేసుకురాలేదు. నడవదులే, ఎత్తుకొని వెళ్ళాలి అని, కిందైనా నడిపించిన కాళ్ళే ఇబ్బందిగా ఉంటుందని. సరే అందరు పిల్లలు నడుస్తుంటే తను కూడా నడుస్తానందని సరే అక్కడ చెప్పులు తీసేసుకొని ఇప్పుడైతే మేము వన్ టౌన్కి వచ్చాము, మార్కెట్కి. విజయవాడలోనే వన్ టౌన్కి వచ్చాము. ఇక్కడ గాజులు తీసుకుందామని, మెయిన్ అసలు గాజులు తీసుకుంటానికి వచ్చాము మేము. అలాంటిది బీసెంట్ రోడ్లో దిగి అక్కడ ఒక చిన్నగా షాపింగ్ చేసుకొని, నాకు కాదు వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేసి గాజుల షాప్ ఉంది, ఎప్పుడెక్కడ తీసుకుంటాము. ఇక్కడ తీసుకుంటే మేము 3-4 years వరకు మాకు ఉంటాయి. ఇవే ఒక 2 బాక్సులు తీసుకుంటాము, డైలీ వేర్కి ఒకటి, ఎప్పుడైనా వేసుకునేది ఒక బాక్స్. ఇంకా మళ్ళీ ఇక్కడ కొన్నాక మళ్ళీ బయట ఎక్కడ గాజులు తీసుకోను నేను, ఇక్కడే తీసుకుంటా. చాలా అంటే చాలా బాగున్నాయి గాజులు తీసుకొని ఇక కిందకు వచ్చేసినాక కింద స్వీట్ బండి అయితే ఉంది. నేను అయితే హల్వా తీసుకున్నా. హల్వా అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా నేను ఒక 50 రూపీస్ది, మా అక్క ఒక 50 రూపీస్ తీసుకున్నారు. అది తీసుకుని జాయిగా ఇంటికి బయలుదేరిపోయాం. నేను తీసుకున్న కలెక్షన్ గాజులు ఇవే. ఈ పెట్టెలు మాత్రం ఎప్పుడైనా వేసుకుంటానికి చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ కూడా మీకు చెప్తాను. చాలా అంటే చాలా అసలు ఎప్పుడు అనుకోలే, అంటే ఇలాంటివి ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నా చాలా బాగున్నాయి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటాయి. ఇవి వచ్చేసి మల్టీ కలర్స్, చాలా షైన్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఇలా తీసుకున్నందుకు. ఇలా తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. వేసుకునేటప్పుడు ఎప్పుడుకో వేసుకుంటాం, ఎప్పుడో ఒకసారే కదా. నేను ఇప్పుడు వేసుకున్న గాజులు అయితే 3 సంవత్సరాల క్రితం ఇవి. అలా వాడతాం మేము, ఎప్పుడైనా అలాగే తెచ్చుకుంటాము. ఈ పింక్ బాగుంది, బ్లూ ఇంకా బాగుంది, స్కై బ్లూ కలర్. ఇది లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. చాలా బాగున్నాయి, ముత్యాలలాగా ఉన్నాయి అన్నీ. ఇంకా పిల్లల గాజులు కూడా తీసుకున్నాను, చిన్నపిల్లకి పెద్ద పిల్లకని. కానీ పెద్ద పిల్లకైతే పట్టట్లేదు, చిన్నపిల్లకి ఇచ్చేస్తాను. ఈ గాజులు వచ్చేసి 10 రూపీసే. చిన్నపిల్లల గాజులు ఒక్కొక్కటి మొత్తం 5 తీసుకున్నా కాబట్టి 50 రూపీస్ అయినాయి. ఇంక ఈ బాక్స్ వచ్చేసి డైలీ వేర్కి అని తీసుకున్నా. గాజులు అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు చేతి నిండా వేసుకొని చక్కగా ఉండాలని, గోరింటాకు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకోవాలంటే చాలా ఇష్టం. అందుకే తీసుకున్నాను. ఎప్పుడు అలాగే చేసుకొని ఉంచుతాను అనుకోండి. ఇవైతే 12 వచ్చినాయి, 12 డజన్లు వచ్చినాయి. ఒక్కొక్క 6 కలర్సే వచ్చినాయి. కానీ ఒక్కొక్కటి ఈ 12 డజన్లు వచ్చినాయి. అటో డజన్ ఇటో డజన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటి ప్రైస్ వచ్చేసి 195 రూపీస్. ఈ బాక్స్ పిల్లలు 50 రూపీస్. ఎప్పుడన్నా వేసుకుంటాను కదా, ఆ బాక్స్ వచ్చేసేసి
250 రూపీస్. చాలా బాగున్నాయి. విజయవాడ మార్కెట్లో ఎక్కడ అడిగినా చెప్తారు ఇక్కడ హోల్సేల్ షాప్ ఎక్కడ అంటే. హోల్సేల్ షాప్ అంటే ఎవరైనా చెప్తారు. అయితే మనం అక్కడికి వెళ్ళి బాక్సెస్ తీసుకోవాలి. మామూలుగా విడిగా అయితే ఇవ్వరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.